డోంట్ బై ద స్టాక్, బై ద కంపెనీ, బై ద బిజినెస్. స్టాక్ మార్కెట్లో ఇది ఒక అద్భుతమైన సూత్రం. చాలామంది చేసే మిస్టేక్స్ ఎక్స్ అనే ఒక స్టాక్ని గుడ్డిగా కొంటూ ఉంటారు. కానీ మీరు స్టాక్ కొనకుండా ఆ కంపెనీని కనుక కొంటే, ఆ బిజినెస్ని కనుక కొంటే, దెన్ యూ విల్ అండర్స్టాండ్. స్టాక్ కొనడానికి స్టడీ అవసరం లేదు, బట్ కంపెనీ కొనడానికి ఆ కంపెనీ ఏమిటి, దాని ప్రమోటర్ ఎవరు, అది ఏం బిజినెస్ చేస్తుంది, దాని కస్టమర్స్ ఎవరు, దాని వ్యాలిడిటీ ఎంత, దాని సస్టైనబిలిటీ ఎంత, ఇలాంటివన్నీ తెలుస్తాయి. అప్పుడు మీరు కంపెనీని కొంటారు, విచ్ మీన్స్ అలా మీరు స్టాక్ను కొంటారు. అప్పుడు మీరు నష్టపోయే అవకాశం ఉండదు. సో డోంట్ బై ద స్టాక్. ఈవెన్ వారెన్ బఫెట్ కూడా ఇదే చెప్తాడు. తన 11 ఏళ్ల వయసులో తను స్టాక్స్ను కొన్నాను అని. కానీ ఒక 10 ఏళ్ల అధ్యయనం తర్వాత స్టాక్స్ని కొనడం మానేసి కంపెనీస్ని, బిజినెస్ని కొనడం మొదలుపెట్టాను. తద్వారా ఈ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో ఇంత వెల్త్ క్రియేట్ చేశాను అని. సో స్టాక్ను కొనడానికి స్టడీ అవసరం లేదు, బట్ కంపెనీ కొనడానికి మాత్రం కంపల్సరీ స్టడీ అవసరం అవుతుంది. అలా అయినా ఆ స్టాక్ గురించి తెలుసుకుంటాం. కాబట్టి డోంట్ బై ద స్టాక్, బై ద కంపెనీ, బై ద బిజినెస్.